guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog, you guys. I don't know, like aim cheppalo. Yes, yeah. First of all, andarki good morning because ఇప్పుడు మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అయిపోయింది యాక్చువల్లీ, టైం 8:39 అవుతుంది. సో యా, నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య, నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో కమింగ్ టు దిస్ వ్లాగ్, చాలా ర్యాండమ్గా రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. వీకెండ్ సాటర్డే సండే ఐ థాట్ ఆఫ్ వాట్ ఐ ఈట్ ఇన్ అ వీకెండ్ చూపిద్దాం అనుకుంటున్నా. బికాజ్ నేను వీక్ డే మొత్తం కొంచెం కట్ చేసుకొని కొంచెం డైట్లో ఉంటున్నాను ఈ మధ్య. సో వీకెండ్ నాకు నచ్చింది నేను చేసుకొని, లేకపోతే మా పీజీలో తింటాను. సో వాటికి క్యాలరీస్ అంత ఎక్కువ కౌంట్ చేసుకోను వీకెండ్స్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వీకెండ్ అన్నట్టు, లైక్ ఏం క్యాలిక్యులేట్ చేసుకోను. అండ్ కొంచెం లేజీగా ఉంటాను, మంచిగా తింటాను. సారీ గైస్, ఇప్పుడే లేచా, దానికి ఒక స్టోరీ ఉంది చెప్తా. యా, ఫస్ట్ నేను ఏం మాట్లాడుతున్నా, క్యాలరీస్ అవన్నీ కౌంట్ చేసుకోను. సో నేను ఈ 2 daysలో ఏం తింటా ఏంటి అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నా హెల్దీ వేరే డైట్ కూడా నేను మీకు త్వరలో చూపిస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్. సో యా, నేను వెయిట్ లాస్ కూడా అవుతున్నాను. ఆల్రెడీ ఐ హ్యావ్ రెడ్యూస్డ్ 3 kgs ఆల్మోస్ట్. సో ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాను. సో ఇంకా అయిదాం అనుకుంటున్నాను హోప్ఫుల్లీ. ఐ డోంట్ నో, ఇది ఎన్నిసార్లు చెప్పుంటాను మీ అందరికి, ప్రతిసారి బ్రేక్ అయిపోతూ వస్తుంది. హోప్ ఈసారి ఏం బ్రేక్ అవ్వకూడదు అనుకుంటున్నా. అండ్ నేను రీచ్ అవ్వాలనుకున్నది ఈసారి కన్సిస్టెంట్గా చేయాలి అనుకుంటున్నాను. సో కమింగ్ టు ఆర్ వీకెండ్ చీట్ థింగ్స్. నేను చీట్ థింగ్స్ అంటే నేను ఏది బయట ఫుడ్ తినను, నేను ఇంట్లో చేసుకుంటాను, లేదంటే మా పీజీలో తింటాను, అంతే, ఏది బయటకు తినను. సో ఈరోజు సాటర్డే కదా, యాక్చువల్లీ నేను జిమ్కి వెళ్ళిపోవాలి గైస్. సో పొద్దున్నే లైక్ అనుకున్నట్టే లేచాను, 4:45కి లేచాను. సో దట్ నేను 5:10 కల్లా జిమ్లో 5:15 కల్లా జిమ్లో ఉంటా. కాఫీ తాగేసి 5:15 కల్లా జిమ్లోకి వెళ్ళిపోతాను. కొంచెం మంచిగా నాకు టైం ఉంటుంది కదా, వీకెండ్ ఆఫీస్కి హడావిడిగా పరిగెట్టక్కర్లేదు. సో చేసుకొని వచ్చేద్దాము అని అనుకున్నాను. బట్ ఏమైందో తెలీదు, కాఫీ కూడా కలుపుకున్నాను. ఐ విల్ షో యూ గైస్, వెయిట్. సి గైస్, నేను కాఫీ కూడా కలుపుకున్నాను. ఇది మొత్తం చల్లారిపోయింది అనుకోండి, మొత్తం చల్లారిపోయింది. బట్ ఐ డోంట్ నో వై నేను మళ్ళీ 5:30 కల్లా బెడ్ మీదకి వచ్చి పడుకొని పోయాను. అస్సలు ఓపిక లేదు, నా బాడీ అంతా ఇట్లా సోర్ ఉంది ఫుల్. ముందు రోజు బయటకు వెళ్ళేసి వచ్చాను. సో ఫ్రైడే నైట్ బయటకు వెళ్ళాను, లైక్ ఒక మూవీకి వెళ్ళాను నేను. సో అస్సలు ఓపిక లేదు నాకు అసలు. నిద్ర తొందరగా వచ్చేస్తా, తొందరగా పడుకున్నా, 10:30 కల్లా పడుకున్నా. బట్ ఐ డోంట్ నో వై చాలా నీరసంగా అనిపించింది మార్నింగ్. ఇంకా 5:30కి పడుకున్నా, సరేలే లేస్తానేమో అనుకుంటే 8 o'clockకి లేచాను. లేచి నేను ఇంకా ఆ జిమ్ డ్రెస్లోనే ఉన్నా, పొద్దునకి నుంచి వెళ్ళాలి ఇప్పుడు జిమ్కి. జిమ్ కంప్లీట్ చేసుకొని వచ్చి అప్పుడు ఫుడ్ గురించి ఆలోచించాలి. నార్మల్గా వీక్ డేస్లో నేను జ్యూస్ తోటి నా ఫాస్ట్ బ్రేక్ చేస్తా, జ్యూస్, నట్స్ అండ్ ఎగ్ వాటితోని. బట్ ఇప్పుడు సాటర్డే కాబట్టి నో రెస్ట్రిక్షన్స్. సో నాకు నచ్చిన దాంతో బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు నేను మంచిగా ఒక ఫుడ్ కుక్ చేసుకుందాము అని ప్లాన్ ఉండింది. సో యా, అది కుక్ చేసుకుంటా, నేను ఎట్లా చేసుకుంటా, ఏంటి, ఏం తింటా అనేది ఈ 2 days నేను మీకు మొత్తం ఈ వ్లాగ్లో చూపిద్దాం అనుకుంటున్నాను. సో మీకు కంటెక్స్ట్ అర్థమైంది కదా. సో యా, ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. అండ్ మనం కాఫీ చల్లగా తాగేసేసి జిమ్కి కూడా వెళ్ళిపోదాము. సో యా, చలో. గైస్, మా హాస్టల్లో పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి పునుగులు పెడుతున్నారు, వాసన వస్తుంది. నా ఫస్ట్ మీల్ 12:30 తర్వాత స్టార్ట్ అవుతుంది. సో అసలు నేను బ్రేక్ఫాస్ట్ తిని కూడా ఒక 20 days అయిపోతుంది. సాటర్డే ఈవినింగ్స్ పెడతారు, సో అప్పుడే తినడం తప్పితే నార్మల్గా తినను. సో ఇప్పుడైతే మనం జిమ్కి స్టార్ట్ అవుతున్నాము. సో టైం ఎగ్జాక్ట్లీ 9:45 అవుతుంది. మీకు పునుగులు చూపిస్తా, వెయిట్. గైస్,
పునుగులు కాదు, ఇట్స్ సెట్ దోశ. మామూలుగా ఈరోజు సాటర్డే కదా, సాటర్డే ఈవినింగ్ చేస్తారు సెట్ దోశ. బికాజ్ లాస్ట్ సాటర్డే చోలే భటూరే చేశారు, ఈ సాటర్డే సెట్ దోశ చేస్తారు అనుకున్నా. బట్ లేకుండే, లైక్ అది చేస్తలేదేమో. ఇప్పుడైతే దోశ చేశారు. మామూలుగా పునుగులు చేయాలి. బట్ అంటే ఈ పీజీలో నాకు నచ్చింది ఏంటంటే, నీకు మండే ఇదే ఫుడ్ ఉంటుంది, ట్యూస్డే ఇదే ఫుడ్ ఉంటుంది, వెన్స్డే థర్స్డే ఇవే ఫుడ్స్ ఉంటాయి అని ఏమి ఉండదు. ర్యాండమ్గా వాళ్ళు చేస్తుంటారు. సో దట్ మనకి ఎవ్రీడే సర్ప్రైజ్. లైక్ ఓకే, కింద ఇది ఉంటుంది ఇప్పుడు ఫుడ్ అనేది మనం ముందే గెస్ట్ చేయలేం. అంటే ఫుడ్ ముందే లైక్ ఇదే ఉంటుంది అంటే మనకి బోరింగ్ ఉంటుంది కదా. సో అట్లా కాకుండా టు బీ హానెస్ట్ మా పీజీలో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. లిటరలీ లైక్ నేనైతే అసలు కుక్ చేసుకోవట్లేదు గైస్, అస్సలు కుక్ చేసుకోవట్లేదు. బట్ ఇప్పుడు డైట్లో ఉన్నాను కాబట్టి ఈ జ్యూసెస్ ఇవే కుక్ చేసుకుంటా. నైట్ మంచిగానే తింటాను, లైక్ నా క్యాలరీ కౌంట్స్లోనే తింటాను, కానీ మంచిగా తింటాను. ఎప్పుడైనా చూపిస్తూ ఉంటాను వీక్ డేస్లో కూడా, అప్పుడు కూడా నా ఈవినింగ్ ఏం తింటాను అనేది. బట్ ఇక్కడైతే ఫుడ్ చాలా చాలా బాగుంటుంది. సో యా, ఇప్పుడైతే సెట్ దోశ లాగా చేశారు. సో యా, మనమైతే జిమ్కి వెళ్ళిపోదాం. మనకు అవన్నీ వద్దు, జిమ్ చేయాలి ఈరోజు. సో చలో. గైస్, హోప్ మీ అందరికీ వినిపిస్తుంది అనుకుంటున్నాను. మైక్ లేదు కదా, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సో యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి నేను ఏం మాట్లాడదాం అనుకుంటున్నానంటే, ఈరోజు ఎక్సర్సైజ్ స్ప్లిట్ చెప్దాం అనుకుంటున్నాను మీకు. వీకెండ్ కదా, సో బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ చేస్తాను ఈరోజు. వీక్ డేస్ అన్నీ లైక్ ఎవ్రీథింగ్ చేస్తాను, లైక్ పుష్ పుల్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ మొత్తం 6 వేరియేషన్స్ చేస్తున్నాను. నేను ఇక్కడ సైడ్లో మీకు పెడతాను, లైక్ నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది. సో ఈరోజు స్ప్లిట్ అట్లా ఉంటుంది. నాకు తెలిసి మ్యాథ్స్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్లో అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత వి విల్ బి డన్. ఎందుకంటే లైక్ అవి చాలా హై ఇంటెన్సిటీతో చేస్తా, లైక్ కైండ్ ఆఫ్ హిట్ వర్కౌట్ లాగా. సో ఈరోజు అది అనమాట మన ప్లాన్. సో టైం ఆల్రెడీ 10:02 అవుతుంది. హోప్ 10:45 ఆ టైం కల్లా మనం వైండప్ చేసేస్తాము, లేదా ఇంకొంచెం లేట్ అవ్వచ్చు, ఐ డోంట్ నో. సో ఈరోజు అయితే అది జిమ్లో మ్యూజిక్ ఉంటుంది కదా, సో నేను అందుకనే ఇక్కడికి వచ్చి చెప్తున్నా. కూడా ఫ్యాన్ ఉండింది, ఐ గెస్ కొంచెం వాయిస్ అటు ఇటు లైక్ సౌండ్ బాగా ఎక్కువ వస్తుంది. సో ప్లీజ్ 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 ఇగ్నోర్. సో యా, లైక్ వి విల్ గో అండ్ విల్ స్టార్ట్ అవర్ వర్కౌట్. చలో. సో బర్పీస్లో దట్ లాస్ట్ సెట్ అండ్ లాస్ట్ స్టెప్లో వచ్చే హ్యాపీనెస్ అండ్ పెయిన్ చాలా చాలా బాగుంటుంది కదా, మంచి మజా ఇస్తుంది. సో నేను 45 మినిట్స్లో కంప్లీట్ చేసేద్దాం అనుకుంటే అది 55 మినిట్స్ అయ్యింది. బట్ యా, దట్స్ ఓకే. వర్కౌట్ అయితే ఐఎమ్ బ్యాక్ టు మై పీజీ గైస్. సో ఇప్పుడు మనం కుక్ చేయాలి. ఎక్కువ లేవు, జస్ట్ 3 కుక్ చేయాలి. ఫస్ట్ వన్ పప్పు, ఒట్టి పప్పు, అది ఆల్రెడీ నానపెట్టేసాను నేను. అండ్ సెకండ్ వన్ బెండకాయ ఫ్రై చేయాలి. అండ్ థర్డ్ వన్ మజ్జిగ పులుసు చేసుకోవాలి. సో జిమ్ అయిపోయిన తర్వాత కుక్ చేయాలి అంటే చాలా కష్టం. అండ్ ఘోరంగా ఆకలి అవుతుంది నాకైతే. నా ఫస్ట్ మీల్కి ఇంకా ఒక 45 మినిట్స్ అట్లా ఉండింది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు కుకింగ్ చేయడం అంతా స్టార్ట్ చేస్తాను. సో దాని తర్వాత తింటాను అంతే. లైక్ ఇప్పుడు కుకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని దాని తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తూ ఉంటాను. మధ్యలో నేను కొన్ని బిట్స్ తీస్తూ ఉంటాను. ఐ గెస్ మొత్తం చూపించలేకపోవచ్చు, బట్ కొన్ని క్లిప్పింగ్స్ అయితే నేను యాడ్ చేస్తూ ఉంటాను. సో చాలా పిచ్చిగా ఉన్నాను, జిమ్ నుంచి వచ్చి అలసిపోయినాం. అండ్ అసలు ఇప్పుడు మనం కుక్ చేసేసుకుందాం. సో దాని తర్వాత మధ్యలో నేను మీతోటి మాట్లాడుతూ ఉంటాను. గైస్, మంచిగా అంతా ప్లేటింగ్ చేసేసాను. సో ఇందులో నేను చేసుకున్నది ముద్దపప్పు అండ్ ఈ బెండకాయ ఫ్రై. నాకు తోచినట్టు చేసిన బాగానే ఉంది, టేస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈ మజ్జిగ పులుసు మీకు లాస్ట్లో చూపిస్తాను. సో అండ్ ఇక్కడ నేను ఏమున్నాయో చూపిస్తా. పప్పుల పొడి మా పీజీలో ఉంటుంది, సో అది తెచ్చుకున్నా. నెక్స్ట్ ఇది ప్రియా పచ్చళ్ళు, ఉప్పు గోంగూర బాగుంటది యాక్చువల్లీ. మా నాన్నమ్మ ఉప్పు గోంగూర చేస్తారు, సో నాకు ఎందుకు అది గుర్తొచ్చి ఇంకా నేను అది తెచ్చుకున్నా. సో దాని తర్వాత మా పీజీలో బజ్జీ పెట్టిండ్రు, మీకు కనిపిస్తుందో లేదో. నేను ఎక్కువ తెచ్చుకోలేదు, జస్ట్ 2 తెచ్చుకున్నా. సో ఈ 2 మంచిగా తింటా. నెయ్యి లేదు గైస్, అదొక్కటే మిస్సింగ్. అండ్ మజ్జిగ పులుసు నేను మీకు చూపిస్తాను లాస్ట్ లో. యమ్మీ నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి, మీరు కూడా చూడండి.
నథింగ్ బీట్స్ దట్ కంఫర్ట్ ఫుడ్ గైస్. ప్రతి ఒక్కరికి ఒక కంఫర్ట్ ఫుడ్ అంటూ ఉంటుంది కదా, ఏది బీట్ చేయలేదు. మనం ఎంత ఇష్టంగా బిర్యానీ తిన్నా ఏం తిన్నా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్క పర్సన్కి ఒక కంఫర్ట్ ఫుడ్ ఉంటుంది. అది తింటున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఏది రాదు. నా విషయంలో నాకు పప్పు, కూర, రసం, సాంబార్, అప్పడం లైక్ ఇలాంటివి నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇది నా కంఫర్ట్ ఫుడ్. ఏమైనా తినని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది రోజు తిన్నా సరే ఐ బి వెరీ వెరీ హ్యాపీ. సో ఈరోజు ఎట్లన్నా చేసుకుందాం అనుకున్నాను. సో ఫైనల్లీ చేసుకున్నాను, మంచిగా తింటున్నాం. సో ఈరోజు సాటర్డే లంచ్కి ఇది. ఇంకా అంత ఫుడ్ తినిన తర్వాత మనకి ఏదో ఒకటి స్వీట్ తినాలనిపిస్తుంది కదా. సో నేనైతే ఈ నో యాడెడ్ షుగర్ లో క్యాలరీ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను ఒక 6 months అసలు స్వీట్స్ అనేది బంద్ చేసేసాను మొత్తానికి. బట్ ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేసేసిన తర్వాత ఇంకా ఎక్కువ క్రేవింగ్స్ వచ్చినట్టు అనిపించింది. సో ఇలా కాకుండా షుగర్ ఉన్న థింగ్స్ని అవాయిడ్ చేసేసి వీలైనంత వరకు షుగర్ లేకుండా ఉండే లైక్ జాగరీ కానీ షుగర్ కానీ ఇవి లేకుండా ఉండేవి తిందాము అన్న ఆప్షన్స్ పెట్టుకున్నాను. సో అట్లనే ఇప్పుడు మనకు చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. హెల్దీ స్నాక్స్ అవనివ్వండి, హెల్దీ ఇలాంటి డెజర్ట్స్ అవనివ్వండి, చాలా ఆప్షన్స్ వస్తున్నాయి కదా. సో ఇంకా అందుకనే అది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుండింది. అంటే ఇప్పుడు నార్మల్గా మనం తింటున్నంత టేస్టీగా లేకపోయినా సరే బట్ ఆ స్వీట్ క్రేవింగ్ అనేది మనకి తగ్గిస్తుంది. సో ఇంకా ఇది నైట్ డిన్నర్ అనమాట. సో మధ్యాహ్నం రైస్ది కొంచెం ఉంటే అది పెట్టారు. అండ్ సాటర్డే చెప్పా కదా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అని చెప్పి, లైక్ ఏదైనా టిఫిన్ అట్లా ఉంటుంది అని చెప్పి ఈరోజు పరోటా పెట్టారు. ఎక్కువ తినలేదు, నేను ఒకటే తిన్నాను. అదే చాలా కష్టంగా తిన్నాను అనమాట. సో పరోటాతోటే ఎండ్ చేసేసా. నేనేమనుకున్నా అంటే సెట్ దోశ పెడతారేమో అనుకున్నాను, బట్ సెట్ దోశ మార్నింగ్ చేసేసారు కదా. సో ఇంకా నైట్కి ఇది పెట్టారు. అండ్ ఉప్పు కారాలు కూడా మా పీజీలో ఎక్కువ వేయరు గైస్, లైక్ కొంచెం సటిల్గానే ఉంటాయి, చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా ఆ రోజు డిన్నర్ అదైతే కంప్లీట్. ఈరోజు సండే మార్నింగ్ నుంచి నేను ఏం వీడియో తీయలేదు, జిమ్కి వెళ్ళాను. అండ్ ఈరోజు లెగ్స్ డే. చాలా చాలా బాగా అయింది లెగ్ సెషన్. సో యాక్చువల్లీ నిన్ననే వెళ్ళాలి, లైక్ నిన్నే లెగ్స్ చేయాలి. బట్ నాకు ఓపిక లేక నిన్న నేను ఇట్లా ఫుల్ బాడీ వర్కౌట్ అట్లా చేశాను. అది కార్డియో కిందకు వస్తుంది కదా, లైక్ అది నేను సండేస్ చేస్తాను. బట్ నిన్న ఓపిక లేదు అని చెప్పేసి నిన్న చేయాల్సిన లెగ్స్ ఈ రోజు చేశాను అనమాట. అంటే అసలు ఫుల్ సోర్ ఉండింది, ఓపిక లేదని ఆల్రెడీ చెప్పాను కదా. ఒకవేళ ఫార్మ్స్ ఏమైనా తప్పుగా చేసినా ఎందుకు వచ్చింది రిస్క్ అని చెప్పేసి నిన్నటిది ఈ రోజుకి నేను పోస్ట్పోన్ చేసుకున్నాను. అండ్ ఈ రోజు నేను మిస్ చేయకుండా చేశాను, దట్ ఈస్ వెరీ గుడ్. సో యా, లెగ్ సెషన్ అయితే చాలా బాగా అయింది. ఆల్మోస్ట్ ఈరోజు జిమ్ లో కూడా ఎక్కువసేపు ఉన్నాను నేను. ఇప్పుడు టైం 11:43 అవుతుంది. 6 o'clockకి లేచాను, బట్ మెల్లగా వెళ్ళాలి, లైక్ కొన్ని థింగ్స్ ఉన్నాయి సార్ట్ చేసుకోవడానికి, అది సార్ట్ చేసుకొని మెల్లగా వెళ్ళాను. ఒక హాఫ్ అన్ అవర్ అయింది లేండి వచ్చి నేను జిమ్ నుంచి. సో ఫేస్ అయితే లైక్ ఘోరంగా ఉంది అసలుకు, లైక్ చూడండి ఎంత చెమట మొత్తం ఫుల్ అట్లా ఉండింది. అండ్ హెయిర్ కూడా చాలా గ్రీజీగా ఉంది, హెడ్ బాత్ చేయాలి. నేను ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. సో దానికి అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. దాని తర్వాత మీకు చెప్పాలి కదా ఈరోజు అని చెప్పేసి నేను వీడియో తీసుకుండే అనమాట. మర్చిపోయినా మార్నింగ్, అయినా జిమ్ది రికార్డ్ చేయదలుచుకోలేదు. లైక్ ఈ కంటెక్స్ట్ అనేది వాట్ ఐ ఈట్ ఆన్ ఏ వీకెండ్ కదా. సో నిన్న ఆల్రెడీ చూపించిన, మళ్ళీ ఈరోజు చూపించడం ఎందుకు అని చెప్పేసి నేను తీయలేదు. బట్ ఈ ఎక్సర్సైజెస్ వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనుకుంటున్నాను. మాకు కింద చికెన్ బిర్యానీ అండ్ వెజ్ పులావ్, కైండ్ ఆఫ్ పన్నీర్ పులావ్ లాగా అట్లా పెడతారు. బట్ నాకు ఎందుకు ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది, అందుకని నేను ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను. నా దగ్గర బాస్మతి రైస్ కూడా ఉండింది. సో ఊరికనే వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఇట్లా. అంటే నేను ఎందుకు తెచ్చుకున్నాను అంటే పాత హాస్టల్లో యాక్చువల్లీ అవును, ఇప్పటికే మీ అందరికీ నేను ఒక అప్డేట్ ఇవ్వలేదు, బట్ అప్పుడప్పుడు చెప్తున్నాను నేను హాస్టల్లో ఫుడ్ బాగుంటుంది అని. నేను నా పాత హాస్టల్ నుంచి వేరే హాస్టల్కి మారిపోయాను గైస్ కొన్ని డేస్ ముందు. నాకు అది అస్సలు నచ్చట్లేదు, నా వల్ల కావట్లేదు కూడా. నాకు వేరే ప్లాన్ ఉండింది, అందుకనే సరేలే కొన్ని డేస్ అడ్జస్ట్ అయిపోదామని
అడ్జస్ట్ అయిపోయి లైక్ పాత హాస్టల్లో. బట్ ఆ ప్లాన్ అనేది ఇప్పటికెల్లా అయ్యేటట్టు లేదు. సో నేను అందుకని ఇంకా సరే ఇట్స్ టైమ్ టు మూవ్ ఫ్రమ్ దిస్ హాస్టల్ అని చెప్పేసి నేను వేరే హాస్టల్కి వచ్చేసాను. అండ్ నేను 4 షేరింగ్ వాటిలో కూడా ఉండట్లేదు, నేను 2 షేరింగ్ తీసుకున్నాను. నా రూమ్మేట్ ఎవరు ప్రస్తుతానికి అయితే ఎవరు రాలేదు, ప్రస్తుతానికి నేను మొత్తం రూమ్లో ఒక్కదాన్ని. సో నేను అందుకని ఏం చేస్తున్నా అంటే నాకు ఇటువైపుకి మొత్తం స్పేస్ కావాలి లైక్ వీడియోస్ అవన్నీ తీసుకోవడానికి. సో అందుకని సన్లైట్ అదంతా వస్తుంది మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. సో నా బెడ్ అటువైపు ఉండేది ప్రస్తుతానికి జరిపేశాను, ఒకవేళ వస్తే అప్పుడు మార్చుకోవచ్చు అని. అండ్ ఈ హాస్టల్ ఓనర్ లైక్ అక్క వాళ్ళందరూ కూడా దే ఆర్ సో స్వీట్ అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. నాకైతే టు బి హానెస్ట్ చాలా 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 నచ్చుతుంది. నేను మెజారిటీ కుక్ చేసుకోవట్లేదని మీకు ఆల్రెడీ చెప్పాను, లైక్ ఓన్లీ వీకెండ్స్లో, అది కూడా అప్పుడప్పుడు చేసుకుంటాను, ఎక్కువ చేసుకోను. నా దగ్గర రైస్ అదంతా ఉండింది బికాస్ మమ్మీ లైక్ నాకు ఇంటి దగ్గర వచ్చినప్పటి నుంచి కొన్ని ఇచ్చింది అనమాట, బాస్మతి రైస్ అవన్నీ. ఆ హాస్టల్లో ఉంటావు కదా నువ్వు, నీకు నచ్చదు అక్కడ ఫుడ్ తినవు, నువ్వే కుక్ చేసుకో అని. బట్ నాకు అవసరం పడలేదు, నేను హాస్టల్ మారిపోయినా కాబట్టి. అసలు ప్లాన్ లేకుండే గైస్, అసలు చేంజ్ అవుతానని ప్లాన్ లేకుండే, బట్ అనుకోకుండా చేంజ్ అయిపోయాను నేను. అండ్ యా అదే మ్యాటర్. ఇప్పుడు లైక్ ఆ అప్డేట్ నేను మీకు ఎక్కడ క్లియర్గా చెప్పలేదు ఎప్పుడు, సో ఎప్పుడు చెప్తున్నాను అనమాట. సో ఈరోజు ఇంకా రైస్ అదంతా వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఉన్నన్ని రోజులు నేను అది తినేద్దాము అనేసి అప్పుడప్పుడు ఆల్టర్నేట్ సండేస్ అట్లా చేసుకుంటూ ఉంటాను. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈరోజు, సో అది చేసుకుంటా. ఇప్పుడు టైం 11:46 అవుతుంది కదా, సో ఒక 15-20 మినిట్స్లో కిందకి వెళ్తా. అండ్ నాకు చాలా ఆకలిస్తుంది లైక్ లిటరలీ కానీ బట్ 12:30 వరకు నేను తినకూడదు. బట్ ఫస్ట్ మీల్ ఈ ప్రోటీన్ బార్తో తింటాను. సో నిన్నంతా అసలు ఏం ప్రోటీన్ లేకుండే, ఈరోజు అట్లా ఉండకూడదు అని చెప్పేసి ప్రోటీన్ అదంతా తీసుకుందాం అనుకుంటున్నా, నాట్ టోటలీ బట్ కొంచెం. సో ఇందులో ఆల్మోస్ట్ 180 క్యాలరీస్ ఉంటాయి అండ్ 10 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఎగ్ తింటాను. అండ్ నేను ఒక ఐస్ క్రీమ్ పెట్టుకున్నా కదా, అది కూడా లైక్ అందులో షుగర్స్ అవంతా ఏం లేదు, నో యాడెడ్ షుగర్ ఉండేది, అందుకనే పెట్టుకున్నాను. సో మొత్తం ఒకటే రోజు తినకుండా నిన్న హాఫ్ తిన్నాను, ఈ రోజు హాఫ్కి ఉంచుకున్నాను. సో అలా అనమాట. సో ఈ రోజు అంతా ఇంకా అవే తింటూ ఉంటాను మంచిగా, బికాస్ మళ్ళీ రేపటి నుంచి మండే, అంటే మనం మళ్ళీ మన బ్యాక్ స్కెడ్యూల్కి వచ్చేయాలి కాబట్టి ఈరోజు మంచిగా ఐ ఎంజాయ్ మై థింగ్స్ వాట్ ఐ వాంట్ టు ఈట్ అనేది. సో యా ఇప్పుడైతే నేను కిందకి వెళ్ళి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంతా చేసేది. సో యా మళ్ళీ మనం కింద కలుద్దాం, కింద నేను కుక్ చేస్తున్నప్పుడు చూపిస్తాను. సో యా కింద ఇక్కడ నేను కుక్ చేస్తున్నాను అనమాట. ఈ కుకింగ్ ఏరియా స్పేస్ కూడా క్లీన్గానే ఉంటుంది. అండ్ ఆ కడాదంతా ఉంది కదా, ఇందులో ఫ్రైడ్ రైస్ కుక్ చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నా ఒక్కదానికే కాదు, ఇంకొక 2 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అంటే వేరే రూమ్మేట్ వాళ్ళు. సో ముగ్గురం కలిసే, ముందు రోజు కూడా అంతే ముగ్గురం కలిసే కుక్ చేసుకున్నాము, ఈరోజు కూడా అట్లనే అనమాట. సో ఇక్కడ నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. నా దగ్గర బాస్మతి రైస్ ఉందని చెప్పాను కదా, సో ఇంకా దాంతోపాటు నాకు ఆకలేస్తుంది అండ్ నాకు 12:30 టైం అయిపోయింది అని చెప్పేసి నేను మ్యాక్స్ ప్రోటీన్ బార్ తినేస్తున్నా ఇంక అక్కడే, బికాజ్ నాకు చాలా ఆకలి అవుతుంది. సో ఇంకా లంచ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేసాను. నేను అది తినేటప్పుడు రికార్డ్ చేయడం మర్చిపోయాను, ఇంకా అందుకనే చేయలేదు. అండ్ ఇక్కడ నిన్న నేను ఐస్ క్రీమ్ పెట్టుకున్నానని చెప్పాను కదా, నేను మొత్తం ఒకటేసారి తినేయకుండా హాఫ్ నిన్న తిని హాఫ్ ఈరోజు కుంచుకున్నా. సో ఇలా బ్యాలెన్స్లో తినడం కూడా నేర్చుకున్నాను. అండ్ ఈవినింగ్ మా పీజీలు ఉంటారు కదా, లైక్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు కార్న్ వడ చేశారు అనేసి మేము కింద ఉన్నాం ఆ టైంలో, ఇంకప్పుడు మాకు కూడా ఇచ్చారనమాట. చాలా బాగుంది, నాకు కార్న్ వడాస్ అంటే చాలా ఇష్టం. మా మమ్మీయే గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఆ రోజు మా మమ్మీ చేసింది అని చెప్పింది, నాకు చాలా క్రేవింగ్ వచ్చింది కరెక్ట్గా. ఇంకా కింద వాళ్ళు కూడా చేశారు, ఆంటీ వాళ్ళు కూడా, భలే అనిపించింది నాకు. అండ్ ఇంకా నైట్ డిన్నర్ చాలా సింపుల్ ఉంటుంది గైస్, లైక్ అన్నం, పప్పు, అప్పడం, అప్పుడప్పుడు రసం పెడతారు. ఈరోజు అది కూడా లేకుండే అనమాట. అండ్ నేను కొంచెం రైస్ అండ్ ఎక్కువ పప్పు అండ్ 1 అప్పడంతో నా డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నాను. సో ఇది నా వీకెండ్ మీల్ అనమాట. ఎవ్రీ వీకెండ్ ఇట్లనే ఉండదు, మెజారిటీ నేను తినేస్తాను హాస్టల్లోనే, బట్ ఎప్పుడైనా తినాలి అనిపించింది అనుకోండి ఇది తింటాను. ఈసారి కైండ్ ఆఫ్ చీట్ మీల్ చూపించా కదా, అంటే రోజు నేను మండే టు ఫ్రైడే ఒకటే కైండ్ ఆఫ్ ఫుడ్ తింటూ ఉంటాను. సో సాటర్డే సండే నాకు చీట్ మీల్ లాగే ఉంటుంది ఇది. సో నేను కొంచెం ఈసారి కొంచెం స్ట్రిక్ట్గా అండ్ కన్సిస్టెంట్గా చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్
1 month గైస్. ఈ వీడియో పెట్టేసరికి ఆల్మోస్ట్ 1 month అవుతుంది నేను స్టార్ట్ చేసి కూడా. చేసిన 1 month తర్వాతే ఏమన్నా మీకు చెప్దాము అనుకున్నా, బికాజ్ లాస్ట్ టైం కూడా కుదరలేదు, లైక్ ఇన్కన్సిస్టెంట్గా చేసా. ఈసారి కొంచెం అమౌంట్ ఆఫ్ వెయిట్ లూజ్ అయ్యాను అండ్ కన్సిస్టెంట్గా చేస్తున్నాను, అప్పుడే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో అదే జరిగింది. అండ్ ఒక్కసారి ఎప్పుడన్నా నా హెల్తీ మీల్ డే కూడా నేను చూపిస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై.